హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి మ్యాథ్స్ 2A నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో కంప్లీట్ చేయడం జరిగింది. సో దిస్ వీడియో ఇస్ బిలాంగ్స్ టు పార్ట్ 3. సో ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో మీరు లాస్ట్ వరకు చూసారనుకో పక్కా అర్థమవుతుంది. పుష్పరాజ్ తగ్గేదేలే, రైట్. So going to the solution of this question, right? The range of a random variable x is set open 0, 1, 2, set is closed. Given that probability of x equal to 0 that equal to 3c cube, comma probability of x equal to 1 that equal to 4c minus 10c square. Then probability of x equal to 2 equal to 5c minus 1. First one, find the value of c. Second one, probability of x is less than 1, comma probability of x is greater than 1 less than or equal to 2 and probability of x is greater than 0 and less than or equal to 3. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. లెస్ దెన్ 1 ఉన్న వాల్యూస్ ప్రాబిలిటీలో ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఇంటర్వెల్స్ ఇచ్చి వాటి ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ ఇచ్చిండు, 0 ఉన్నప్పుడు ఎంత అనేది ఇచ్చిండు, 1 ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు, 2 ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు వాల్యూ. ఓకేనా, రైట్. ఎలా చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సింది ఒకే ఒక మంచి పని ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, రైట్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాంప్రదాయం వచ్చేసి గివెన్ దట్, క్వశ్చన్లో ఏమున్నాయి అవి కాపీ చేసుకోవాలి. గివెన్ దట్, రైట్. ఏమేమున్నాయి చూడండి. x is a set ఇచ్చిండు, x set equal to 0, 1, 2, right. Then probability of x equal to 0 that equal to 3c cube నానా. ఓకే, 3c cube, రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చింది కదా. దెన్ probability of x equal to 1 that equal to 4c minus 10c square, right. And the probability of x equal to 2, the value is 5c minus 1, right. మనకి ఇచ్చింది రాసుకున్నాం నాన్న. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, రైట్ నాన్న. దెన్ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం ఇట్లా మనం. ఫస్ట్ వన్ టు ఫైండ్ సి అని రాద్దాం. టు ఫైండ్ సి అని ఇలా హెడ్డింగ్ పెట్టుకుని సి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1 వేయాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఫార్ములా యూజ్ చేస్తాం మనం ఇక్కడ, రైట్. దెన్ ప్రాబబిలిటీ సిగ్మా ఆఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 0 to I ఈక్వల్ టు 0 to హియర్ లాస్ట్ వన్ 2. దెన్ ఫార్ములా ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద ఫార్ములా నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా మనం, రైట్. సో ఇక్కడ చూడండి, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2. అంటే ఇవన్నీ అడిషనల్ చేయాలని అర్థం, రైట్ నాన్న. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు 1. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ఏముంది ఇక్కడ, 3c క్యూబ్ ప్లస్ కి ప్లస్. మళ్ళీ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ఏముంది ఇక్కడ, 4c మైనస్ 10c స్క్వేర్, రైట్, ప్లస్ కి ప్లస్. మళ్ళీ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2, 5c మైనస్ 1 ఈక్వల్ టు 1, రైట్ నాన్న. ఓకేనా, ఇది అయితే ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని చేయాలి మనం, రైట్. చూడండి, ఇప్పుడు ఆర్డర్లో రాద్దాం మనం. 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్, ఇక్కడ 4c ఉంది, ఇక్కడ 5c ఉంది, మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకు, 9c. ఈ -1 ఇక్కడ ఉన్న +1 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -1 ఈక్వల్ టు 0. నా ఇప్పుడు క్యూబిక్ ఫామ్లో వస్తుంది చూడండి, మనకు ఒక క్యూబిక్ ఫామ్ వస్తుంది. 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 9c మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూబిక్ ఈక్వేషన్ అన్న. సో మనం ఇక్కడ నుంచి మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, నేను సింథటిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు సి ఫైండ్ అవుట్ చేయడానికి సింథటిక్ డివిజన్ ఫార్ములా అప్లై చేస్తాను, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, సింథటిక్ ఫామ్లో చెప్తున్నాను నేను. మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్లో ఉంటుంది సింథటిక్ డివిజన్. లెట్ us కన్సిడర్ సి ఈక్వల్ టు 1 అనుకుంటున్నా. కోఫిషియెంట్స్ అన్ని రాయాలి మనం, సింథటిక్ డివిజన్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకు చేయాలంటే సిని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. కోఫిషియెంట్ ఆఫ్ సి క్యూబ్ ఎంత ఉంది, 3. కోఫిషియెంట్ ఆఫ్ సి స్క్వేర్ -10. కోఫిషియెంట్ ఆఫ్ సి 9, రైట్. కాన్స్టెంట్ టర్మ్
-2 రైట్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే సేమ్ రాసుకోవాలి నాన్న, మనం ఇట్లా ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇక్కడున్న వాల్యూని మనం ఇంటూ చేసుకోవాలి. 1 × 3 3 -10 + 3 ఎంత వస్తుంది? -7. 1 × -7 -7 రైట్. 9 నుంచి -7 పోతే 2 వస్తుంది. సో 1 2 జా 2 రైట్. దెన్ ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు రిమైండర్ 0 వచ్చేసి రైట్. అంటే సి ఇస్ ద వాల్యూ, సి అనేది వాల్యూ అవుతుంది మనకు. ఓకేనా రైట్. చూడండి డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తున్నా. 3c² - 7c + 2 = 0 రైట్. సో ఇక్కడ నుంచి మనం స్ప్లిటింగ్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం రైట్. చూడండి ఎలా స్ప్లిటింగ్ చేస్తున్నాను. 3c² సేమ్ రైట్ అని చూడండి. 7కి స్ప్లిటింగ్ చేస్తున్నా. స్ప్లిటింగ్ అంటే ఇక్కడ 6c - c + 2 = 0 రైట్. సో ఇది ఒక టర్మ్ అనుకోండి, ఇదంతా ఒక టర్మ్ అనుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి 3 కామన్ ఉంది, రెండిట్లో 3 కామన్ ఉంది అండ్ సి ఆల్సో కామన్ ఉంది కాబట్టి నౌ హియర్ సి -2 చూడండి అన్న, 3 2 జా 6 ఓకేనా వస్తుంది, ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం సైన్ ఉంటుందో అదే సైన్ మనం కామన్ చేసుకోవాలి, 1 పెట్టుకోవాలి. ఓకేనా రైట్. సి -2 = 0. చూడండి డియర్ స్టూడెంట్ మల్టిప్లై చేద్దాం. -1 × c -c రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 అదే స్టెప్. చూడండి ఈ 2 టర్మ్స్ ఇక్కడ ఒక టర్మ్ అనుకోండి, ఇక్కడ ఒక టర్మ్లో ఇక్కడ c -2 అనేది ఒక కామన్ అయితే వాట్ ఈస్ ద లెఫ్ట్ ఇయర్? 3c - 1 3c - 1 = 0. నౌ c -2 = 0 or 3c - 1 = 0 right. Now c = 2, here 3c = 1 -1 ట్రాన్స్ఫర్ చేస్తున్నా రైట్ సైడ్. దెన్ c = 1/3. చూడండి ఇప్పుడు c వాల్యూ ఏమేమి వచ్చినాయి మనకు? c = 1 2 3. సో ఈ మూడిట్లో c వాల్యూ ఏమవుతుంది అనేది హైలైట్ అనమాట. చూడండి నన్ను ఎప్పుడైనా మనకు <1 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీస్లో ఏదైనా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి? <1 ఉండాలి. ఓకేనా రైట్. సో <1 ఉండాలి కాబట్టి c = 1/3. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. సో c ఈస్ ద <1 అనా రైట్. c ఈస్ ద <1 ఉండాలి. ఇది మనం రాసుకోవాలి ఇక్కడ ఇట్లా రైట్. సో ఇంకా ఫస్ట్ వన్ మాత్రమే అయింది, ఇంకా సెకండ్ కండిషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో నేను ఇదంతా రఫ్ చేసేస్తాను అన్న. రఫ్ చేసి సెకండ్ కండిషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా రైట్. మీరైతే కాపీ చేసుకోండి మొత్తం. సెకండ్ కండిషన్ చెప్తున్నాను అన్న మీకు. ఇప్పుడు చూడండి సెకండ్ కండిషన్ ఏముందంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is less than 1 ఓకేనా, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ x is greater than 1 and less than or equal to 2, and third one probability of x greater than 0 less than or equal to 3. సో ఈ మూడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇవి. ఓకేనా రైట్. చూడండి ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, ప్రాబబిలిటీ ఆఫ్ <1. దాని అర్థం ఏంటంటే <1 అంటే నా 1 కంటే తక్కువ ఎవరు? 0 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x = 0 అని అర్థం. ఇది ఈ కండిషన్ మనకు అర్థం కావాలి. ఓకేనా. <1 అంటే ఏంది? 1 కంటే తక్కువ ఎవరు? 0 అంటే దట్ ప్రాబబిలిటీ ఆఫ్ x = 0 అని అర్థం రైట్. చెప్పండి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ x = 0 ఏముంది మన దగ్గర? ఇక్కడ ఉంది చూడండి రైట్. 3c³ గివెన్ దాంట్లో రాసుకున్నాం కదా, 3c³ రైట్. చూడండి ఇప్పుడు మనం సి వాల్యూని కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకు సి వాల్యూ ఏమొచ్చుండే? 1/3 వచ్చిండే. ఓకేనా నాన్న. సి వాల్యూ వచ్చేసి 1/3. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1/3³ రైట్. దెన్ 1³ 1, 3³ వచ్చేసి 27 రైట్. 3 1 జా 3 9 జా. సో మనకు ఏమొస్తుందంటే 1/9. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ x <1 దట్ ఈక్వల్ టు 1/9 ఈజ్ ద ఆన్సర్ రైట్. ఫస్ట్ వన్ అయిపోయింది అన్న దాంట్లో. సెకండ్ కండిషన్లో ఫస్ట్ వన్ మాత్రమే అయింది. ఇప్పుడు సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకేనా రైట్. ఇక్కడ రాస్తాం చూడండి, ఇది ఫస్ట్ వన్, సెకండ్ మళ్ళీ. ద ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు, దీని అర్థం ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ ఇంటర్వెల్ మనకు మీనింగ్ తెలవాలి. ఓకేనా. అంటే x గ్రేటర్ దెన్ 1 అంటే ఇక్కడ చూడండి గ్రేటర్ దెన్ 1 ఎవరు? 2 వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఓన్లీ 2 మాత్రమే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 ఆల్సో ఇంక్లూడింగ్ 2 కూడా రైట్.
సో 1 కంటే గ్రేటర్ ఎవరు 2 అండ్ 2 కూడా అని అర్థం. అంటే మనకు ఒకటే వస్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 అని అర్థం. సో డియర్ స్టూడెంట్స్, ఇది అర్థం చేసుకుంటే మనం గ్రేట్ అనమాట. ఓకేనా, రైట్. దట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2. ఏముంది ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2, రైట్, 5c మైనస్ 1. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు 5కి 5 సి వాల్యూ. చెప్పండి సి వాల్యూ చెప్పండి. ఇక్కడ మనకి ఏముంది, 1/3 మైనస్ 1 బై 1 టేక్ 5 1 జా 5 1 3 జా 3 మైనస్ 1 బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. నౌ 1 5 జా 5 మైనస్ 3 1 జా 3 బై 3, రైట్. ఏమొస్తుంది చెప్పండి, 5 మైనస్ 3 2 2/3. Probability of x greater than 1 less than or equal to 2, the answer is 2/3. మనకి ఇది కూడా వచ్చేసింది. లాస్ట్ వన్ ఉంది, ఇంకా ఇది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. ద లాస్ట్ వన్ ఈస్ probability of x greater than 0 less than or equal to 3 that equal to. సో దీని అర్థం తెలుసుకోవాలి మనం. మళ్ళీ 0 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ, 3 కూడా అని అర్థం. అంటే 0 కంటే ఎక్కువ ఎవరు 1, 3 కంటే తక్కువ ఎవరు 2 అండ్ 3. అసలు 3 అనేది లేనే లేదు, బట్ 3 కంటే తక్కువ ఎవరు ఉన్నారు 2. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ చేయాలన్నా మనం. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2. ఓకేనా, 1 ఇప్పుడు 0 కంటే ఎక్కువ ఎవరు 1 అండ్ 2 ఉన్నారు. ఓకేనా, రైట్. ఈ రెండింటిని మనం ఎడిషనల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ఏముంది చెప్పండి. ఇక్కడ మనకు క్వశ్చన్లు ఉంటాయి చూడండి, 4c minus 10c square plus probability of x equal to 2, 5c minus 1, రైట్. చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే 4c plus 5c 9c minus 10c square minus 1, రైట్. సో నేను ఏం చేయలేనన్నా 4c అండ్ 5cని ఎడిషనల్ చేసుకున్నా, ఇది సేమ్ రాసుకున్నా, ఇది కూడా సేమ్ రాసుకున్నా, రైట్. ఇప్పుడు c వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. c వచ్చేసి 1/3 మైనస్ 10 బ్రాకెట్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1, రైట్. చెప్పండి స్టూడెంట్, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1 జా 3 3 జా 3 మైనస్, ఇక్కడ చూడండి ఇప్పుడు 10కి 10 సేమ్ రాసుకున్నా, 1 స్క్వేర్ 1 3 స్క్వేర్ వచ్చేసి 9 మైనస్ 1, రైట్. మనకు స్పేస్ లేదు, ఇక్కడ రాస్తాం చూడండి, ఇక్కడ రాద్దాం. ఓకేనా నాన్న, రైట్. ఈక్వల్ టు చూడండి 3 మైనస్ 1 వచ్చేసి 2 వస్తుంది మనకు, మైనస్కి మైనస్. అప్పుడు ఏమైతుందని చెప్పండి, ఇప్పుడు బై 1 చేసుకుంటే 10 1 జా 10, 10/1 into 9 9, రైట్. బై 1 క్రాస్ మల్టిప్లికేషన్, 2 9 జా 18 మైనస్ 1 into 10 10 డివైడెడ్ బై 1 9 జా 9. సో మనకి ఏమొస్తుంది 8/9, రైట్. సో డియర్ స్టూడెంట్ మనకి ఏమొచ్చింది చెప్పండి, దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ x greater than 0 less than or equal to 3 that equal to 8/9. This is the our answer. ఇది ఫస్ట్ వన్ అన్న 1/9 వచ్చింది, దాని తర్వాత 2/3 వచ్చింది, దాని తర్వాత 8/9 వచ్చింది. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. మీకు అర్థమైంది కదా, రైట్. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. మీరు లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నాన్న. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.